నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈద్ సెలవులైతే ప్రస్తుతం ఉన్నాయి. దీంతో కువైట్ లో ఉన్న వేల మంది లక్షల మంది ప్రవాసులు మనం చూసుకుంటే కువైట్ దేశం నుంచి బయలుదేరుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అలాగే యొక్క ఈద్ సెలవులలో 2000 విమానాల ద్వారా 2,43,000 మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణిస్తూ ఉన్నారని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ లో తీవ్రమైన రద్దీ ఉంది. ప్రయాణికుల రాకపోకలు కూడా సాగుతూ ఉన్నాయి. అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే భద్రతా వర్గాల సమాచారం ప్రకారం కువైట్ ఎయిర్పోర్ట్ లోని డిపార్చర్ హాలు వద్ద ఒక ప్రయాణికుడు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎయిర్పోర్ట్ అత్యవసర వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. అలాగే అనారోగ్యంతో ఉన్న యొక్క వ్యక్తి ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తిగా అయితే అధికారులు గుర్తించారు. వెంటనే ఎయిర్పోర్ట్ లో ఉన్న హాస్పిటల్ కు తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే మరణానికి గల కారణాన్ని నిర్ధారించడానికి కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే తన యొక్క కుటుంబం కోసం మనం చూసుకుంటే ఈద్ సెలవుల్లో తన యొక్క దేశానికి వెళుతూ ఉన్న ఒక ఈజిప్ట్ వ్యక్తి మరొక 2-3 గంటలు ప్రయాణం చేస్తే తన యొక్క దేశానికి వెళ్లి తన యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకుంటూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే అతడు ఇలా దురదృష్టకరంగా చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి తమ యొక్క దేశాలకు వెళుతూ ఉంటారు. అలాగే ఇలా వెళుతూ ఉన్నప్పుడు చాలా మంది విమానంలో కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ లో కానీ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. అలాగే అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.